ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ట్రాఫిక్ నియంత్రణ కొరకు చిత్తూరు జిల్లాకు కేటాయించిన 16 నూతన ద్విచక్ర వాహనాలను ఈ రోజు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ చిత్తూరు సాయుధ దళం కార్యాలయం నందు ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పోలీసు విభాగానికి రాష్ట్ర డీజీపీ గారిచే కేటాయించబడిన 15 టీవీఎస్ అపాచీ వాహనాలు మరియు ఒక బుల్లెట్ వాహనం నూతన వాహనాలను ట్రాఫిక్ నియంత్రణకు ఇవ్వడం జరిగిందని, రోజురోజుకి రోడ్డుపై వాహనాలు పెరగడం, దానివలన ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతుండటంతో దానిని నియంత్రించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ వాహనాలను ప్రారంభించామని తెలిపారు. ఈ వాహనాలను ప్రధాన రహదారులు ఉండే పోలీస్ స్టేషన్లకు మరియు చిత్తూరు పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 4 వాహనాలను కేటాయించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించగా జిల్లా ఎస్పీ స్వయముగా ర్యాలీలో పాల్గొని వాహనాన్ని పట్టణ వీధుల్లో సైరన్ మోగిస్తూ నడిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద్ కిషోర్, ఏఆర్ డిఎస్పీలు చిన్ని కృష్ణ, మహబూబ్ పాషా, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ మహేశ్వర, ఆర్ఐ అడ్మిన్ సుధాకర్, ఆర్ఐ ఎంటీఓ, ఆర్ఎస్ఏలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. హలో